న్యూస్ చూస్తున్నారు. విమాన ప్రమాదానికి సంబంధించి విమాన ప్రమాదంలో 11A ఈ సీట్ నెంబర్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒకసారి ఐ రిక్వెస్ట్ ఒక్కసారి స్క్రీన్ మీద బ్రేకింగ్ న్యూస్ కాకుండా ఒకసారి ఫుల్ ఫ్రేమ్తో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను మాట అంటున్నానంటే 11A ప్రమాదానికి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ ఈ ఘటనకు సంబంధించి విమాన ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ప్రారంభమైంది. 11Aకి సంబంధించి ఈ 11A సీట్ ఈ ప్రమాదం 11Aలో బతికింది ఒకరు కాదు, ఇద్దరు. 20 ఏళ్లకు సంబంధించి 27 ఏళ్ల క్రితానికి సంబంధించి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎందుకంటే ఈ 27 ఏళ్ల నాటి ప్రమాదంలో అహ్మదాబాద్కి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అదేంటి 27 ఏళ్ళ ప్రమాదం ఏంటి, ఇప్పుడు దీనికి సంబంధించి ఈ రెండింటినీ ఎలా కంపేర్ చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఆ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా ఎయిర్ ఇండియా 171 ఈ ప్రమాదంలో 11A సీట్ నెంబర్లో ఉన్న వ్యక్తి రమేష్ విశ్వాస్ బ్రతికి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే 27 ఏళ్ల క్రితం ఇలాగే ఒక ప్రమాదం జరిగింది. 27 ఏళ్ల నాటి ప్రమాదంతో అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్కు సారూప్యత ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకు ఏంటి ఇలా ఇప్పుడు మాట్లాడుకుందాం. 1998లో థాయిలాండ్లో కూడా విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 101 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే ఇదే ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు సురక్షితంగా. ఈ దుర్ఘటనలో 101 మంది మరణించగా కేవలం 45 మంది మాత్రమే బ్రతికి బయటపడ్డారు. అందులో కూడా 11A నెంబర్ సీట్లో కూర్చొని బయటపడ్డాడు రియాంగ్ సాక్ జేమ్స్. ప్రమాదం తర్వాత థాయిలో ప్రముఖ సింగర్గా మారాడు రియాంగ్ సాక్ జేమ్స్. అహ్మదాబాద్ ప్రమాదంలో బతికిన రమేష్ది కూడా అదే సీటు. 1998 నాటి దుర్ఘటనను గుర్తు చేసుకుంటూ ఫేస్బుక్లో జేమ్స్ పోస్టులు చేశాడు. అహ్మదాబాద్ విషయం తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యానంటూ కామెంట్స్ చేశాడు. ఈ సారూప్యత చూసి ఒళ్ళు గగురుపాటు గురైందంటూ రియాంగ్ సాక్ జేమ్స్ చెప్పుకొచ్చాడు. ఆనాటి ఘటనలో బ్రతికి బయటపడ్డ క్షణాల్లో హాస్పిటల్లో తీసుకున్న ఫోటోలు కావచ్చు, లేకపోతే 27 ఏళ్ల క్రితం తనని బయటకు తీసుకొచ్చిన క్షణాలను కావచ్చు, అదిగో మీరు చూడొచ్చు. వాటిని పోస్ట్ చేస్తూ ఆ రోజు థాయిలాండ్లో ఆ న్యూస్ ఆర్టికల్స్లో వచ్చిన ఆ ఇమేజ్ క్లిప్స్ని చూపిస్తూ తనని బయటకు తీసుకొచ్చిన రియాంగ్ సాక్ జేమ్స్ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా బయటకు వచ్చిన విజువల్స్ మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఆపరేషన్లో చికిత్స తీసుకుంటున్న విజువల్స్ చూడొచ్చు. అయితే అతగాడిని కూడా రక్షించింది 11A సీట్. బహుశా ఇప్పుడు నేను ఈ సారూప్యత చెప్పగానే 11A సీట్కి ఒక్కసారిగా మార్కెట్కి డిమాండ్కి పెరిగిపోతుందేమో, ఒక్కసారిగా మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందేమో. సో ఇటువంటి వాటికి తావు లేకుండా కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఈ ఘటనకు సంబంధించి ఈ సారూప్యత గురించి మాట్లాడుకుంటున్నారు. 11A ఈ సీట్ నెంబర్ 11A ద్వారా ఇద్దరు బతికారు. ఆనాడు రియాంగ్ సాక్ జేమ్స్, ఈరోజు రమేష్ విశ్వాస్. వీళ్ళిద్దరూ కూడా ఆ సారూప్యత గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భం. సీట్ 11Aలో నిజంగానే మ్యాజిక్ ఉందా? ఈ ప్రశ్న మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంతకీ ఆ 11A సీట్ దగ్గర ప్రాణాలు దక్కించుకోవడానికి కారణం ఏంటి? ఎలా ప్రాణాలు దక్కించుకోగలిగారు? ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ 11A సీట్కి సంబంధించి రమేష్ విశ్వాస్ మాట్లాడిన సందర్భంలో తనకు ఎమర్జెన్సీ గేట్ ఉంటుంది కదా, ఎమర్జెన్సీ గేట్ ఉన్న సందర్భంలో ఒకసారి ఆ ఇమేజ్ని చూపించే ప్రయత్నం చేద్దాం. 11A సీట్ దగ్గర ఆ విమానానికి సంబంధించి విజువల్తో ఉంటుంది. కుదిరితే ఆ ఇమేజ్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. 11A సీటు దగ్గర రమేష్ విశ్వాస్ బ్రతకడానికి అక్కడున్న ప్రత్యేకమైన పద్ధతే కారణం. ఆ ప్రత్యేకమైన పద్ధతి మరికొద్ది క్షణాల్లోనే మేము ముందుంచే ప్రయత్నం చేస్తా. ఆ విజువల్ని మీరు చూడొచ్చు. అదిగోండి 11Aకి సంబంధించి మీరు చూస్తున్నారు కదా, ఆ పింక్ కలర్లో రౌండ్ సర్కిల్లో 11Aకి సంబంధించి మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఒక ఆరెంజ్ డాట్ మీకు కనిపిస్తుంది. ఒక గీత మీద ఇంకొక థిక్కెస్ట్, ఇంకో దట్టమైన గీత మీకు కనిపిస్తుంది కదా 11A. అదే ఎమర్జెన్సీ గేట్. ఆ ఎమర్జెన్సీ గేట్ ఏమైందంటే ఎప్పుడైతే ప్రమాదానికి గురైందో ఈ ఎయిర్ ఇండియా 171 బోయింగ్ 7878 ఫ్లీట్ విమానం, ఇక్కడ రమేష్ విశ్వాస్ ఏం చెప్తున్నాడంటే ఈ విమానం వెళ్ళి బిల్డింగ్ని ఢీకొట్టిన క్రమంలో కుడివైపు భాగం ఇటు బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఎడం వైపు ఉన్న భాగం ఎప్పుడైతే ఢీకొట్టిన క్రమంలో ఆ డోర్ విరిగిపోయింది, ఎమర్జెన్సీ డోర్ అనేది విరిగిపోయింది. ఆ తర్వాత తను సీటు బెల్ట్ పెట్టుకున్న క్రమంలోనే తాను సేవ్ అయ్యాడు. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో బహుశా మరి సీటు బెల్ట్ ఆ సీటుతోనే ఉందా, లేకపోతే
ఆ సీటుతో పాటు ఈయన కూడా పక్కకు వచ్చేసాడా, ఆ తర్వాత ఆ సీట్ బెల్ట్ తీసి పరిగెట్టాడా, ఇది ఇక్కడ క్లారిటీ రావట్లేదు. కానీ బట్ అక్కడ మాత్రం ఆయన చెప్తున్న మాటల ప్రకారం 11A సీట్లో కూర్చున్నాడు, అక్కడ స్పేస్ ఉంది, స్పేస్ ఉండడం కూడా తనకి సేవ్ అయింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ గేట్ విరిగిపోయిన గేట్ పక్కకు పడిపోయింది, అక్కడ ఖాళీ ఉంది. క్రాష్ అయిన సందర్భంలో కూడా బిల్డింగ్లోకి విమానం వెళ్ళిపోయిన తర్వాత కూడా లెఫ్ట్ సైడ్ స్పేస్ ఉంది. ఆ స్పేస్ ఉన్న క్రమంలో తను బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఆ స్పేస్ ద్వారా అప్పుడు కూడా ఎప్పుడైతే ఢీ కొట్టిన తర్వాత కాస్త బహుశా ఆ విజువల్ కూడా మనం చూస్తాం, ఒక 2-3 సెకండ్లు అయితే మాత్రం కాస్త వెంటనే అయితే మంటలు రాలేదు, కాస్త చిన్న గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్లో బయటకు వచ్చిన క్రమంలోని ఇలా బయటకు వచ్చాడో లేదో మంటలు ఒక్కసారిగా పేలింది. ఆ పేలిన తర్వాత ఆ మంటలు రమేష్ విశ్వాస్ కూడా అంటుకున్నాయి. రమేష్ విశ్వాస్ తన మాటలోనే చెప్పిన ఆ అంశాన్ని నేను కోట్ చేస్తున్నాను ఇక్కడ. ఆ బయటపడిన తర్వాత అంబులెన్స్ కోసం నేను చూశానంటూ కూడా రమేష్ విశ్వాస్ ఆయన ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండగానే మాట్లాడుకుంటూ వచ్చాడు. సో ఇక్కడ ఆ 11Aకి సంబంధించి ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకు ఇప్పుడు మళ్ళీ 11A గురించి మాట్లాడుకుంటున్నారంటే ఈ 11A సీట్ ద్వారా బతికింది కేవలం రమేష్ విశ్వాస్ ఒక్కలే కాదు, ఇద్దరు. ఈ 11A సీట్ ఈ నెంబర్ మనకి ఇప్పటివరకు అందున్న సమాచారం ప్రకారం ఇది రెండో వ్యక్తి రియాంగ్ సాక్ జేమ్స్, థాయిలాండ్కి చెందిన వ్యక్తి. 27 ఏళ్ల క్రితం ఘటనకు సంబంధించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి ఆ కథనాన్ని ఇన్ఫ్యాక్ట్ ఆ స్టోరీని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అది 1998 థాయిలాండ్కి సంబంధించి. ఎందుకంటే ప్రమాదం అంటేనే అత్యంత విషాదకరమైంది. అందులో విమాన ప్రమాదం అంటే అత్యంత ఘోరమైంది, అత్యంత విషాదకరమైంది. ఈ ఘోర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే సందర్భాలే చాలా ఎక్కువ ఉంటాయి. రైట్, విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఆ విమాన ప్రమాదానికి సంబంధించి ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో పూర్తిగా దుమ్ముధూళి ఆవరించింది. ఆ తర్వాత మీరు చూస్తే లోపల సీసీటీవీ ఫుటేజ్ చూడండి. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ లోపలికి ఢీకొట్టిన తర్వాత పూర్తిగా అదిగో విమానం ముందు భాగం వెళ్ళిపోయింది. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఆ రెక్క వెళ్ళి ఢీకొట్టింది. ఆ క్రమంలో ముందుగా మీరు చూడొచ్చు ఇక్కడ నార్మల్గానే ఉంది, ఆ తర్వాత అదిగో ఒక్కసారిగా మంటలా వచ్చింది. అంటే 1 సెకండ్ హాఫ్ సెకండ్ టైం, లేకపోతే ఆ ప్రెషర్తో తను బయటకు వచ్చేసి ఉండొచ్చు. ఆ ప్రెషర్కి ఆ గేట్ విరిగి ఉంటుంది కదా, దాని నుంచి తను బయటకు వచ్చేసి ఉండొచ్చు. ఆ ప్రయత్నంలో భాగంగా దాంతోపాటు ఆ ఢీకొట్టిన వేగంతో రెండింటి కారణంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఆ గ్యాప్ నుంచి తాను బయటకు వచ్చి ఉండొచ్చు. సో ఈ క్రమంలోని ఆ ఇద్దరు వ్యక్తులు కూడా అంటే థాయిలాండ్కు చెందిన రియాంగ్ సాక్ జేమ్స్, ఈరోజు రమేష్ విశ్వాస్, వీళ్ళిద్దరిని కూడా కాపాడింది 11A. మరి అతగాడికి కూడా ఎమర్జెన్సీ గేటా తెలియాల్సి ఉంది. బట్ ఆయన ఎప్పుడైతే ఘటనకు సంబంధించి తెలుసుకున్నాడో తన కథనాన్ని మరి ముఖ్యంగా ఆ రోజు జరిగిన ఘటనని తలుచుకున్నాడు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు. 1998లో 101 మంది థాయిలాండ్ ఎయిర్వేస్ విమాన ప్రమాదంలో రియాంగ్ సాక్ కూడా ప్రాణాలతో బతికాడు. మరి ముఖ్యంగా ఆ ఘటనలో 101 మంది మరణిస్తే 45 మంది మాత్రమే బ్రతికారు. సూరత్ థానేలోని ల్యాండ్ అవుతూ ఉండగా TG261 విమానం కుప్పకూలిపోయింది. అప్పుడు తాను ప్రయాణించిన సీట్ నెంబర్ 11A అంటూ రియాంగ్ సాక్ గుర్తు చేసుకున్నాడు. ఈరోజు అంటే కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కూడా ఒకే ఒక వ్యక్తి బయటపడ్డాడు బతికి. అతగాడి పేరే రమేష్ విశ్వాస్. ఈ రమేష్ విశ్వాస్ కూడా కూర్చున్న సీట్ నెంబర్ 11A. భారత్లో జరిగిన విమాన ప్రమాదంలో ఒకే వ్యక్తి బయటపడ్డాడు, అతగాడి పేరే రమేష్ విశ్వాస్. ఆయన కూర్చున్న సీట్ 11A అని తెలిసి నా ఒళ్ళు గగురుపాటు గురైందంటూ కూడా ఆయన తన ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. ఈ ప్రమాదాన్ని ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు, ప్రపంచ దేశాలే మాట్లాడుకుంటున్నాయి ఈరోజు ఈ ప్రమాదం గురించి. దీంతో ఆ ఘటన గుర్తు చేసుకున్నప్పుడు 10 ఏళ్ల పాటు విమానం ఎక్కాలంటేనే భయపడేవాడిని, ఆ ఫోబియా అంతలా వెంటాడింది, ఆ భయం అంతలా వెంటాడింది అంటూ చెప్పుకొచ్చాడు. జనాల్ని కలవడం మానేసా, ఆకాశంలో మేఘాలు కనిపిస్తే చాలు ఒక భయం పుట్టేది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ టైంలో ఎవరితో మాట్లాడేవాడినే కాదు, ఎప్పుడు కిటికీ నుంచి బయట చూస్తూ ఉండేవాడిని. నాకు ఎప్పుడు ఒక అభద్రతా భావం ఉండిపోయింది. కిటికీని ఎవరైనా మూయడానికి ప్రయత్నిస్తే అడ్డుకునేవాడిని. బయట దట్టమైన మేఘాలు లేదా వర్షం కానీ అటువంటి తుఫాను కానీ కనిపిస్తే ఒక నరకం లాంటి భావన ఉండేది అని చెప్పి ఇలాంటి తన అంశాలని తాను గురైన తాను ఫేస్ చేసిన ఇష్యూస్ని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఆ 11A
విమాన ప్రమాదంలో బ్రతికి బయటపడ్డ ఇప్పుడు ఇద్దరు కూడా విమాన ప్రమాదాల్లో 11Aకి చెందిన వాళ్ళే. 11A ఈరోజు రమేష్ విశ్వాస్, ఆనాడు రియాంగ్ సాక్ జేమ్స్. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? నిజంగా సీట్ నెంబర్ 11Aలో మ్యాజిక్ ఉందా? ఎందుకంటే వీళ్ళు బయటపడిన సందర్భాన్ని ఒక అద్భుతంగా చూస్తూ ఉంటారు, ఒక మ్యాజిక్గా చూస్తూ ఉంటారు, మరి ముఖ్యంగా మిరాకిల్గా చూస్తూ ఉంటారు. మ్యాజిక్ కూడా కాదు, ఒక మిరాకిల్, అదొక మిరాకిల్. సో ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సీట్ నెంబర్ 11లో నిజంగా మ్యాజిక్ ఉందా అంటే కనుక ఇక్కడ సుమారు 84% మంది ఎస్ అన్నారు, 16% మంది నో అంటున్నారు. సో ఒక్కసారి మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కూడా ఒక ఇంట్రెస్టింగ్గా పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. क्या भैया बता पैसेंजर 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.